ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మన విశ్వశాస్త్రంలోని 93 నుంచి 97 వరకు శ్లోకాలను అనుసంధానం చేసుకోతున్నాం. సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణ అభిప్రాయ ప్రియకృత్ప్రీతివర్ధన. పరమాత్మను సత్యస్థితిగా మరియు మనస్సు స్వభావమును సాత్వికమైన వానిగను సత్యముగను సత్యధర్మముల కంకితమైన వానిగను మనయందు ప్రేమగల అభిప్రాయముగా భావించి ధ్యానించాలి. ఆయన అర్చనగానే తెలియజేయటకు వచ్చున్నాడు. ఆయనకు అర్చన వలనే జీవులపై ప్రీతి కలుగుతుంది. అంతేకాక పూజించబడేవాడు, ఇష్టమైన పనులు చేయవాడు, ప్రీతిని వృద్ధి పొందించేవాడు. తదుపరి 90 విహాయ సగతిర్జ్యోతి సురచర్వతవత్ విబహు రవిర్విలోచన సూర్య సవితా రవిలోచన. పరమాత్మ కాంతితో కూడిన వాయు మార్గముగా, తేజోవంతునిగా, కాంతుచే సమస్తమును నియమించువానిగా, అభిస్సును స్వీకరించువానిగా, విశేషంగా అంతటా నుండివానిగాను, ఉచ్చరింపబడిన వాక్కే తన కాంతిగా సమస్తమును ధరించువానిగా, సృష్టించువానిగా, సూర్యుడే తన నేత్రముగా గలవానిగా గ్రహించి ధ్యానించాలి. అనంత తదుపరి 95 అనంతో ఉత బుద్భోక్త సుఖదో నైకదోగ్రజ అనిర్విణ సదా మనిషి లోకాధిష్టానమద్భుత. పరమాత్ముడు అంతులేనివాడై అవిస్సును భుజించుచు భోగ్యరూప ప్రకృతిని భజించుచు సుఖమునిచ్చువాడు. సృష్టి సమస్తమునకు పెద్ద సోదరుడై సంభ్రమము లేక ద్వేషము లేక సమస్త లోకములకు నివాసమై అన్ని విషయములలో ఆశ్చర్యము కలిగించేవాడుగా ఉన్నాడు. సనాతనస్తమ కపిల కపిరవ్యయ స్వస్తి స్వస్తిక స్వస్తి స్వస్తి భక్ స్వస్తి దక్షిణ. 96వ శ్లోకం. పరమాత్మ మిక్కిలి పూర్వీకునిగా, బ్రహ్మ కుమార స్వర్గముల కన్నా ముందున్నవానిగా, కపిలావతారంగా, సృష్టి అందరూ సాంఖ్యశాస్త్రం అధిపతిగా, అతడి భూమి అందరూ నీటిని ఆవరిచే పరిశుద్ధమైన సూర్యునిగా, తరగని వానిగా, శుభమును కలిగించువానిగా, తానే శుభమైన వానిగా ఉండి శుభం అనిపించువానిగా, సత్కర్మాచరణ చేసిన వారి శుభం పంచిపెట్టేవానిగా భావించి తదుపరి 97 ఆరుద్రౌ కుండలీ చక్రే విక్రమోజ్జిత శాసన శబ్దాదిక శబ్దసహ శిశర సర్వరీకర. పరమాత్ముడు భయంకరముగా కానివాడు, చుట్టలు చుట్టుకొని చక్రము ధరించి సమస్తము జయించి ఆక్రమించేవాడు. తన వాక్కే శాసనము గనుక ఆయన తన వాక్కునకు అతీతముగా ఉండి తాను ఉచ్చరించిన ప్రపంచమును తన యందే ధరించును. చల్లధనము మరియు రాత్రి కూడా ఆయన రూపముడే. స్వస్తి. జై శ్రీరామ్.